ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి పెరగటం ఖాయం. కొత్తగా 50 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. అయితే ఏ జిల్లాలో ఎన్ని పెరుగుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ సీట్లు పెంచడంపై కేంద్రం ఆమోదముద్ర వేశాక డీలిమిటేషన్ ప్రక్రియ జరగనుంది. డీలిమిటేషన్ ప్రక్రియతోనే ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయో లెక్క తేలనుంది. అయితే ఓటర్ల సంఖ్య, జనాభా ఆధారంగా జిల్లాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఆ లెక్కన ఉత్తరాంధ్రలో కొత్తగా 10 స్థానాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 10, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 15 నియోజకవర్గాలు పెరుగుతాయని లెక్కగడుతున్నారు. ఇక మిగిలిన 15 స్థానాలు రాయలసీమ 4 జిల్లాల్లో పెరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా కొత్తగా 3 నియోజకవర్గాలు పెరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలుండగా అదనంగా 2 సీట్లు, విశాఖలో ప్రస్తుతం ఉన్న 15 స్థానాలకు అదనంగా మరో 5 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు 19 నియోజకవర్గాలుండగా డీలిమిటేషన్ తర్వాత 6 సీట్లు పెరగనున్నాయి. పశ్చిమ గోదావరిలో 15 స్థానాలుండగా కొత్తగా 4 నియోజకవర్గాలు చేరనున్నాయి. అలాగే కృష్ణాలో ఇప్పుడున్న 16 స్థానాలకు అదనంగా 4 సీట్లు, గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న 17 నియోజకవర్గాలకు అదనంగా మరో 5 పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 10 స్థానాలుండగా అదనంగా మరో 3, ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న 12 నియోజకవర్గాలు 15కు చేరనున్నాయి. రాయలసీమలో ఇప్పుడు 52 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో 15 స్థానాలు ఏర్పడనున్నాయి. అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న 14 నియోజకవర్గాలు 18కి చేరనున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలకు అదనంగా 4 సీట్లు కొత్తగా చేరనున్నాయి. ఇక కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 స్థానాలు 13కి పెరగనున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 14 నియోజకవర్గాలుండగా కొత్తగా మరో 4 స్థానాలు ఏర్పడనున్నాయి. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే. 175 + 50, శ్రీకాకుళం 10 + 3, విజయనగరం 9 + 2, విశాఖ 15 + 5, తూర్పుగోదావరి జిల్లా 19 + 6, పశ్చిమ గోదావరి జిల్లా 15 + 4, కృష్ణా 16 + 4, గుంటూరు 17 + 5, నెల్లూరు 10 + 3, ప్రకాశం 12 + 3, అనంతపురం 14 + 4, చిత్తూరు 14 + 4, కడప 10 + 3, కర్నూలు 14 + 4.